హోలీ శుభాకాంక్షలతో వస్తున్నాం. హోలీ శుభాకాంక్షలతో వస్తున్నాం. సినిమా కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది సార్. వచ్చిన కొన్ని ఇంటర్వ్యూలో వస్తున్నాను, 6 ప్యాక్ ఏదో ట్రై చేస్తున్నాను. నేను 6 ప్యాక్ చేస్తానని చెప్పలేదు. ఏమన్నానంటే దిల్రూబా అనే సినిమా ఏ విధంగా మీరు అందించబోతున్నారు అంటే అది ఏం లేదు సార్. అంటే దిల్రూబా అనే సినిమా కాకన్నా ముందు ఒప్పుకున్న సినిమా. ఇప్పుడే మీ దగ్గరికి వస్తావు న్యూస్ చూసా, మీ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు టైటిల్ ఒకటి పెట్టుకున్నారు. జస్ట్ న్యూస్ చూసా, అది అంతవరకు వస్తాం. టైటిల్ ఏంటి సార్? ఈ సినిమాలో సిద్ధు పేరు. పవన్ కళ్యాణ్ గారికి వీరాపాన్ని చాలా సార్లు ఆయన దగ్గర నుంచి ఎప్పుడన్నా మీరు కాంప్లిమెంట్స్ వచ్చినాయా? ఓపెన్గా మాట్లాడతా సార్. నేను సినిమాలకి రాకముందు నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి పలాని సినిమాకి నేను కట్అవుట్ చేయని సినిమా లేదు. కాకి సీక్వెల్ అది ఇంకా డైరెక్టర్స్ అది రాయాలి సార్, పాయింట్ తీసుకొస్తే. ఎంఎస్ టాకీస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక యువ కెరటం, ఒక యువ కిరణం, ప్రముఖ హీరో కిరణ్ అబ్బవరం గారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయనతో కాసేపు ముచ్చటించబోతున్నాం. ఆల్రెడీ ఆయన కా సినిమా సక్సెస్తో మంచి జోష్లో ఉన్నారు. రేపు మార్చి 14వ తారీఖు దిల్రూబా సినిమా విడుదలవుతుంది. ఆ సినిమా విశేషాలు వారితో ముచ్చటించబోతున్నాం. వారు ఆ సినిమా విశేషాలు మన ప్రేక్షకులందరికీ తెలియజేయబోతున్నారు. ఎలా ఉన్నారు? హాయ్ సార్. అబ్బవరం గారు, చాలా రోజుల తర్వాత. చాలా రోజుల తర్వాత. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. సూపర్. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ చేసిందే మీతో. అవును సార్. ఒక సెలబ్రిటీతో ఇంటర్వ్యూ చేయడం అనేది మొదటిసారి. మళ్ళా మిమ్మల్ని ఈరోజు కలవడం దిల్రూబా రిలీజ్ సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. నాకు ఆనందమే సార్. ఆ రోజు కా సినిమా ఎంత సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అవును సార్, కా సక్సెస్ ఎలా ఉంది? కా ముందు, కా తర్వాత సార్ మీ సినీ ప్రయాణం కా ముందు, కా తర్వాత అనే విధంగా ఏమైనా ఉందా? అంటే బయట ఎలా ఉందో నాకు తెలియదు సార్. బట్ నేనేంటంటే కొంచెం ఇనిషియల్ కెరీర్ బాగా నమ్మి చేశాను సినిమాలు. మనం నమ్మిన సినిమాలు ఎప్పుడు గట్టిగా వర్కౌట్ అయ్యి అంతా బాగొచ్చాయి. కాకి మళ్ళీ ఆ చిన్న గ్యాప్ తీసుకున్నా సార్. ఏదో మిస్ అవుతుంది, ఇది కాదు కదా, మనం ఏదో ఒకటి అనుకుందాము, ట్రై చేద్దామని కా మీద టైం కానీ లేకపోతే నాకున్న వాటెవర్ ఈ 4 సంవత్సరాల్లో నేను నేర్చుకున్న అనుభవం అంతా దాని మీద పెట్టి ఎలా తీసుకెళ్దాం, సినిమాని ఎలా ప్రమోట్ చేద్దాం, ఎలా రిలీజ్ చేద్దాం, వీటన్నిటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను సార్. అది వర్కౌట్ అయినప్పుడు నాకు తెలియని మళ్ళీ ఒక హ్యాపీనెస్. బయట చూసేవాళ్ళు ఇవన్నీ అవి సెకండరీ థింగ్. నాకు ఆ హ్యాపీనెస్ సార్. దేవుడు పుణ్యాన మొత్తం అందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. సినిమా ఎంత హిట్, ఎంత డబ్బులు, వీటన్నిటికి మిన్న అందరి ప్రేమ దొరికింది. ఎక్కడికి వెళ్ళినా చాలా మంచిగా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అంతకుమించి ఏం కావాలి సార్. అప్పట్లో ఎస్ఆర్ కళ్యాణ్ సినిమా హిట్ తర్వాత మీకు మంచి పెద్ద పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్స్ వచ్చింది. అవును సార్. ఇప్పుడు కా సినిమా తర్వాత కూడా అదే పరిస్థితి ఉందా? అంతే సార్. అన్ని మంచి ఆఫర్లు వస్తున్నాయి. అన్ని బ్యానర్ల నుంచి చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి, మంచి సినిమాలు వస్తున్నాయి. చాలా ఓపిక్గా తొందరపడకున్న కథ మీద శ్రద్ధ పెట్టి చాలా జాగ్రత్తగా చేసుకుంటాం సార్. మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి సార్. అంతా వెరీ హ్యాపీ. ప్రముఖుల స్పందన కూడా ఎలా ఉంది? అందరూ చాలా మంచిగా ఉన్నారు సార్. అందరూ అంటే అందరికీ తెలుసు కదా సార్ నా గురించి. అంటే ఇక్కడ ఉండే వాళ్ళు అయితే అందరికీ వీడు ఏం చేస్తాడు, కిరణ్ ఎలా చేసుకుంటున్నాడు అని అంతా తెలుసు కదా. అందరూ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు అందరితో మళ్ళీ సినిమాలు చేస్తున్నాను. అంత మంచిగా అవుతుంది సార్. అంతా మీకు కా సినిమా రిలీజ్ టైంలో చాలా టెన్షన్ పడ్డారు. మరలా కాంపిటీషన్లో పడిపోతున్నాను, సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా, టెన్షన్ పడ్డారు. కానీ మంచి అన్ని కూడా అధిగమించారు. ఈసారి ఓపెన్ గ్రౌండ్ దొరుకుతుంది దిల్రూబా సినిమాతో. కొంచెం ఒక రకంగా సినిమా వ్యాక్యూమ్ ఉంది. అవును సార్. మీకు ఇప్పుడు ఎలా ఉంది? ఏ ఫీలింగ్ ఉంది? అంటే అందరూ మార్చ్ 14th ఎగ్జామ్స్ ఉన్నాయి. 10th క్లాస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి. కొంచెం రిలీజ్ సీజన్ కాదు, అంటే సినిమాల సీజన్ కాదు, అందరూ థియేటర్స్కి రారు, హాలిడేస్లో అయితే బెటర్ అనేది అందరూ అన్నారు. బట్ నేను ఏమనుకున్నానంటే అదే సార్, హోలీ రోజు వస్తుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి హాలిడే దొరుకుతుంది. అండ్ ఇంకా డిలే చేసే పరిస్థితి కూడా లేదు, ఎక్కువ రోజులు డిలే చేసే పరిస్థితి కూడా లేదు. మార్చ్ 14th వచ్చేద్దామని వస్తున్నాను సార్. మంచి సినిమా చేసాం ఖచ్చితంగా. యూత్ఫుల్ వైబు, పాటలు అందరికీ బాగా నచ్చాయి. మనం చెప్పిన పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. హ్యాపీగా థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. ఓపెనింగ్స్ ఎలా ఉంటాయేమో సెకండ్, అది ఇందాక అన్నట్టు అందరూ అనడం ట్రేడ్ కానీ ఇది కానీ కొంచెం ఆ సీజన్ కాదేమో, పరిగెత్తుకుంటూ థియేటర్కి వచ్చే సీజన్ కాదేమో, హాలిడే సీజన్ అంటే బాగుండు కదా అని అడిగారు. మనం ఇంకా వస్తున్నాం. లెట్స్ నేనేమన్నానంటే ఓపెనింగ్ ఇవన్నీ పక్కన పెడితే సినిమా బాగున్నప్పుడు ఆడియన్స్ అయితే వస్తూ ఉంటారు కదా. నెక్స్ట్ 2 weeks అయితే ఇదే సినిమా ఉంటుంది కదా, చూస్తారులేని దాంతో ఉన్నాను సార్. ఇంకా చూడాలి.
హోలీ శుభాకాంక్షలతో వస్తున్నారు. హోలీ శుభాకాంక్షలతో వస్తున్నాం. సినిమా కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది సార్ సార్. తెలుస్తుంది తెలుస్తుంది, మీ యాటిట్యూడ్లో కూడా చాలా చేంజ్ కనిపిస్తుంది. అదే సార్, అది మీకు తెలుస్తుంది, మీకు అనిపిస్తుంది. కంప్లీట్ చేయండి సార్. మీరు నన్ను ఈ 9 సినిమాల్లో చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారు సార్. లుక్ వైజ్ కానీ వెరీ ఇంటెన్స్ రోల్, చాలా అగ్రెసివ్గా ఉంటుంది సినిమాలో. ఇంటర్వెల్ బ్లాగ్ కానీ క్లైమాక్స్ బ్లాగ్ కానీ ఆ ఇంటెన్సిటీ చాలా గట్టిగా ఉంటుంది సార్. నన్ను అయితే నేను అలా చూసుకోలేదు, మీ అందరికి కూడా అది నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. ఈ మధ్యన కొన్ని ఇంటర్వ్యూలో చూస్తున్నాను, 6 ప్యాక్ ఏదో ట్రై చేస్తున్నాను. 6 ప్యాక్ అనేది రొటీన్ అయిపోవాలా మామూలుగా, అది కొత్తగా ఏం కనిపిస్తుంది. అసలు నేను 6 ప్యాక్ చేస్తాను నేను చెప్పలేదు సార్. మరి అదే న్యూస్ బాగా న్యూస్ అలా వైరల్ అవుతుంది కానీ మీ నోటితో మీరు చెప్పలేదు. నేను 6 ప్యాక్ చేస్తానని చెప్పలేదు. ఏమన్నానంటే ఏదో డిస్కషన్లో వచ్చినప్పుడు ఒక పీరియాడిక్ ఫిలిం చేస్తున్నాం. ఇప్పుడు కాదు, అది 2027లో స్టార్ట్ అవ్వచ్చు ఆ సినిమా. ఇప్పటి నుంచి వర్క్ జరుగుతుందో 3 పార్ట్స్ కదా, చాలా పెద్ద స్కేల్ ఉన్న కదా. దానికి ఫిషర్మ్యాన్ రోల్, కొంచెం బాగా ఫిట్గా ఉండాల్సిన రోల్ అది. అప్పటికి అలా తగ్గుతాను చేద్దామన్న జోన్లో ఉన్నాను కానీ 6 ప్యాక్ అనే మాట నేను వాళ్ళే, అది అలా వచ్చింది న్యూస్ అలా. కానీ కా సినిమా చెప్పి మరీ హిట్ కొట్టారు సార్. ఒక వేదిక మీద ఈ సినిమా ఏమైనా తేడా వస్తే మొత్తం సినిమాలు మానేస్తాను, ఒక రకంగా అందరూ షాక్ గురయ్యారు. ఇది ఎంత స్ట్రాంగ్గా చెప్పారు, అదే విధంగా సక్సెస్ కొట్టారు. మీకు ఎంత అవగాహన ఉంది సార్, మీకు సబ్జెక్టుల మీద ప్రొడక్షన్ మీద ఎంత అవగాహన. మధ్యలో కొన్ని అపజయాలు వచ్చినాయి, అది ఎవరు చేస్తారు. ఈ దిల్రూబా అనే సినిమా ఏ విధంగా మీరు అందించబోతున్నారు? అంటే ప్రేక్షకులకు ఏమైనా నూతనంగా ఏమైనా ఇస్తున్నారా, రొటీన్గా యూత్ స్టోరీ ఇలాగా? అది ఏం లేదు సార్. అంటే దిల్రూబా అనే సినిమా కాకన్నా ముందు ఒప్పుకున్న సినిమా ఇది. 2021లో నాకు డైరెక్టర్ వచ్చి పాయింట్ చెప్పాడు. పాయింట్ నాకు చాలా కొత్తగా అనిపించింది. నిజ జీవితంలో మనము రోజు నిద్ర లేచినప్పటి నుంచి 10 మందికి ఎందుకు చెప్తున్నామో తెలియదు, సారీ థ్యాంక్స్ అనే పదాలు వాడుతూనే ఉంటాం సార్. వాటి వల్ల ఎవరికి వచ్చేది లేదు, ఒరిగేది లేదు. అయితే మనం మోసపోతున్నాం, లేకపోతే మోసం చేస్తున్నాం అనే పాయింట్ని విన్నప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది సార్. ఎంత కాదనుకున్నా నేను నిద్ర లేచినప్పటి నుంచి సారీ థ్యాంక్స్ అనే పదాలు వాడేస్తున్నాం. అది ఎందుకు వాడుతున్నానో మనకు తెలియదు, ఆ పదాలకు చాలా వాల్యూ ఇవ్వం. ఎప్పుడో ఒకసారి మన గర్ల్ ఫ్రెండ్కి ఎప్పుడో ఏదైనా మెసేజ్ చేసావు అనుకో సారీ అని అంటే, వాళ్ళు ఎక్కువసార్లు సారీ చెప్పినా ఆ పదానికి వాల్యూ లేకుండా చేసావు నువ్వు, అసలు దీనికి నేను అంగీకరించను అనే ఒక సందర్భం కూడా వస్తుంది. నాకు చెప్పినప్పుడు అరే భలే నిజమే కదా, మనం నిజ జీవితంలో అందరం వాడుతున్నాం కదా, కొత్తగా అనిపించింది సార్. అండ్ ఇంకోటి, ప్రేమ విషయానికి వచ్చేసరికి మనం ఎవరితోనో లవ్లో బ్రేకప్ అయిపోయినాం, ఇప్పుడు వాళ్ళని మళ్ళీ శత్రువులా చూస్తున్నాం. ప్రేమ పోతే పోయింది, ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది కదా. అది ఎవరైతే మన ఎక్స్ లవర్ని కానీ మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని ఏ కారణాల వల్ల విడిపోవచ్చు కానీ వాళ్ళతో మనం కొంచెం విభేదాలు పెట్టుకొని మళ్ళీ కలవకూడదని ఒక జోన్లో ఉన్నాం. ఈ సినిమా ఏంటంటే వీడి ప్రజెంట్ లవ్ ప్రాబ్లంలో ఉంటే తన ఎక్స్ వచ్చి కలుపుతుంది, ఎక్స్ లవర్ వచ్చి ఇక్కడ ప్రజెంట్ లవ్ని సెట్ చేస్తుంది. చాలా కొత్తగా ఉంది అసలు, ఇంతవరకు అంటే ఈ ట్రీట్మెంట్ కానీ చిన్న థింగ్ కానీ ఎప్పుడు రాలే. నేను వినగానే చాలా ఎగ్జైట్ అయినా, అరే బాగుంది, మంచి పాయింట్ కదా. మోర్ ఆఫ్ దట్ తీసిన విధానం బాగుంటుంది సార్. నా లుక్ వైజ్ కావచ్చు, క్యారెక్టరేషన్ కావచ్చు, వాడు మాట్లాడే మాటలు కావచ్చు, ఆ డైరెక్టర్ మాటలు చాలా బాగా రాశాడు సార్. ఆ మాటలు కావచ్చు అంతా వెరీ వెరీ ఫ్రెష్గా హ్యాపీగా మీరు థియేటర్కి వెళ్ళి పాటలు, శామ్సేజ్ గారి స్కోరు, ఆ తర్వాత మళ్ళీ ఆయన చేత కొట్టేశాడు ఆయన. ఇంకా ప్రొడ్యూసర్స్ కూడా మన రవెన్న కానీ సరిగమోళ్ళు కానీ చాలా కేర్ తీసుకొని ఎక్కడ ఏది కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు సినిమాని తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను సార్. దిల్రూబా కా సినిమా ముందు అంటున్నారు కదా, అంటే సుమారు ఎంతకాలం నుంచి జరుగుతుంది సినిమా? 2.5 years. ఈ మూవీ 2.5 years షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ అంటే 2.5 years కాదులేండి సార్, 2 years. 2 years నుంచి మధ్యలో గెటప్ చేంజ్ చేశారు. అవును, కా సినిమా కోసం కొత్తగా ట్రై చేశారు. అవును, మరలా ఈ దిల్రూబా గెటప్ లో అవును. ముందు దిల్రూబా చేశాం సార్. యాక్చువల్గా మనం మధ్యలో గ్యాప్ ఇచ్చి కాకెళ్ళాం. ఓకే ఓకే. అవును సార్. ఈ గ్యాప్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? అంటే కా సినిమా తర్వాత మీ కెరీర్ ఒక రకంగా మారిపోయింది సార్. మీ మీద నమ్మకాలు, అంచనాలు పెరిగిపోయి దానికి తగ్గట్టు ఏమైనా జీన్లో చేంజెస్ ఏమైనా చేశారా, అలాగే కంటిన్యూ చేస్తారు? చిన్న చిన్న మార్పులు ఉంటాయి కదా సార్, ఒక 10 to 20% ఏమైనా ట్రీట్మెంట్ వైజ్ కానీ సినిమాని ఎలా ఇప్పుడు చూపిస్తే బెటర్, ఆడియన్స్ ఎలా ఉన్నారు వాళ్ళకి థియేటర్లో. అంటే నేను ఏమనుకున్నానంటే బుజ్జి గారు, ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నా కదా, నేను ఎవ్రీ ఫ్రైడే నేను సినిమాకి వెళ్తాను సార్. ఏ సినిమా రిలీజ్ అయినా షూట్ లేకపోతే వెళ్ళిపోతాను. ఆడియన్స్ ఎలా ఉన్నారంటే సార్, మనం ఎప్పుడైనా అందరితో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ టైంని వాళ్ళ మనీని పెట్టుకొని థియేటర్కి వచ్చినప్పుడు మనం ఎంత ఎంటర్టైన్ చేస్తున్నామో పక్కన పెడితే వాళ్ళు విసిగించద్దు సార్. అరే ఈ బేసిక్ థింగ్స్ ఇవి మాకు కూడా తెలుసు కదా, మేము కూడా చేయగలం కదా, ఇంతకు మించి మమ్మల్ని మీరు సర్ప్రైజ్ చేయడానికి మేము ఎందుకు రావాలి థియేటర్కి అని ఒక జోన్లో అందరూ ఉన్నారు సార్. యూత్ తీసుకోండి, ఈవెన్ ఫ్యామిలీస్ కూడా ఓటీటీ వచ్చేసరికి అంటే మేము ఏదో ఫ్రైడే అందరితో ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చూద్దామంటే వీళ్ళు బేసిక్ తీయట్లేదేంటి, మమ్మల్ని విసిగిస్తున్నారేంటి అని ఒక జోన్కి తిట్టుకుంటున్నారు సార్.
ఇంతకుముందు ఈ పరిస్థితి లేదు. ఇంతకుముందు వాళ్ళు సినిమా అనే అంబియన్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. అరే థియేటర్కి వచ్చాము, ఆ థియేటర్లో ఒక సౌండ్, ఫ్యామిలీ అంతా కలిసి ఏదో ఇప్పుడు మామూలుగా గుడికి వెళ్తాం సార్, గుడికి వెళ్ళినప్పుడు ఒక వైబ్ ఉంటుంది. అలాగే సినిమాకి అలా వచ్చేవాళ్ళు అందరూ ఫ్యామిలీ 5 మంది కలిపి వస్తే ఆ ఇంటర్వెల్లో ఏం తినాలి, అరే నేను సినిమాకి వచ్చాను, ఇంతమందితో కలిసి ఒక సినిమా చూస్తున్నాను, ఆ సౌండ్, ఆ థియేటర్లో వచ్చే ఆ పర్ఫ్యూమ్ స్మెల్ అన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ కాదు, సినిమా కంటెంట్ ఆడొచ్చి అది ఏంటి అని చూస్తున్నారు. అది లేకపోతే వాళ్ళు ఇరిటేట్ అయిపోతున్నారు సార్. ఇవన్నీ చూసి ఏంటంటే మేము తీసుకున్న కేర్ ఏంటంటే అట్లీస్ట్ మనం ఉన్న థింగ్, మనం సినిమా ప్రతి ఒక్క సినిమా గొప్పగా తీయలేము, ఏ సినిమా ఎవరికి ఎంత నచ్చుతుందో మనకు తెలియదు, బట్ మనమైతే వాడిని విసిగించే పరిణామానికి అయితే తీసుకోరావద్దని కేర్ తీసుకున్నాం. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఏదో సినిమాలో ఏదో ఒక అట్రాక్షన్ ఉంటేనే మంచి ఓపెనింగ్స్ వస్తుంది. మీరు కా సినిమాతో అది చూపించారు. కా టైటిల్ అనౌన్స్ చేయగానే దగ్గర సినిమా రిలీజ్ దగ్గరగా అయ్యే కొద్దీ ఈ సినిమాలో ఏదో ఉంది అని ఒక ఆసక్తి క్రియేట్ చేశారు. బాగా మనం ఈ సినిమా ఒకసారి చూడాలి అని ఒక ఆసక్తి క్రియేట్ చేశారు. అదే విధంగా ఈ సినిమా కూడా ఒక కొత్తగా ఏదైనా ట్రై చేస్తున్నారు దగ్గరికి సార్? 100% సార్. ఇప్పుడు కా అన్నది వేరే జోనర్స్, అది కొంచెం పీరియాడిక్. ఇది దిల్ రూబా అనేసరికి మనకి ఏమవుద్దంటే అందరికి లవ్ అనగానే రొటీన్ ఉంటుందేమో, లవ్ ఏముంటుంది అనే జోన్ ఉంటుంది. కానీ దీంట్లో కూడా కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాను సార్. ఇప్పుడు నాకు తెలిసి తెలుగులో చాలా రోజులైంది అనుకుంటుంది ఇంటెన్స్ ఒక లవ్ డ్రామా, మంచి పాటలు, యూత్ఫుల్ థింగ్ ఎన్ని రోజులైందో నాకు గుర్తులేదు. ఈ మధ్య కాలంలో అయితే ఏదొచ్చింది సార్ ఈ మధ్య, నాకు తెలిసి కొంచెం టైం బట్టి తమిళ సినిమా వచ్చింది. కానీ మన ఇవి ఎన్ని రోజులు అయిందో తెలియదు. బట్ ఆ పరంగా ఎంజాయ్ చేస్తారు సార్ బాగా. ఆ పరంగా ఖచ్చితంగా యాక్షన్ కానీ, యాక్షన్ కూడా కొత్తగా ఉంటుంది. వీటిని డైలాగ్స్ కానీ ఇవన్నీ థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కొంచెం డేట్లు కొన్ని మారినాయి. అంటే ఫస్ట్ లవర్స్ డే, ప్రేమికుల దినోత్సవం రోజు. అవును సార్, ముందు Feb 14th వద్దాం అనుకున్నారు. తర్వాత మళ్ళీ అంటే దానికి కారణాలు ఏమన్నా ఉన్నాయి? అలా కారణం ఏం లేదు సార్. అంటే బేసిక్గా ప్రమోషన్ స్టార్ట్ చేయడమే January 8th నుంచి స్టార్ట్ చేశాను సార్. ఆ 1 month అన్నది రీచ్ ఎంతవరకు వెళ్దాం. మధ్యలో వచ్చిన సంక్రాంతి సినిమాలు, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, పెద్ద హిట్ అయింది, కంటెంట్ ఇది ఉంది. నాకు ఏంటంటే మళ్ళీ తండేలు ఉంది. సో హరి ఎందుకు, కొంచెం స్పేస్ తీసుకొని పాటల్ని కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇద్దాం కదా, తొందరపడి ఎందుకు వచ్చేయడం అన్న ఒక జోన్లో స్పేస్ తీసుకున్నాం అంతే సార్. ఇంకా మనకు వచ్చిన బెటర్మెంట్స్ ఏమన్నా ఉంటే చేసుకోవడానికి స్కోప్ దొరుకుతుంది అనే ఒక జోన్లో చిన్న స్పేస్ తీసుకొని March 14th వస్తుంది. మీరు సోషల్ మీడియా బాగా ఫాలో అవుతారా? చూస్తుంటాను సార్ అప్పుడప్పుడు. సోషల్ మీడియాలో మంచి మంచి అభినందనలు, కామెంట్స్ బాగా వస్తున్నాయి ఈ మధ్యన. థ్యాంక్ యూ సార్. కా ముందు రకరకాలుగా వచ్చాయి, మీరు గమనించి ఉంటారు. మీ సినిమాలకు మీరే ఏదో ఫైనాన్స్ చేస్తున్నారని, మీరే ఏదో పెట్టుబడి పెట్టి పెద్ద పెద్ద బ్యానర్లతో ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ కా సినిమా తర్వాత అన్ని పోయినాయి, అది గమనించారు మీరు? అవన్నీ ఏం లేదు సార్. అంటే నాకు తెలియదు, అప్పుడు ముందు వచ్చేయగలేదు తెలియదు. మనం ఎప్పుడు అలా పెట్టి ఎన్ని సినిమాలు చేస్తున్నారు కంటిన్యూ, కేవలం ఈయన ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాడు. అదే సార్, కొన్నిసార్లు మనం ఒక వ్యక్తిని దూరం నుంచి చూసేటప్పుడు ఆ వ్యక్తి గురించి మనకు నిజాలు తెలియదు సార్. అతను వేసే బట్టలు, అతను ఉండే విధానము, దాన్ని బట్టి మనం జడ్జ్ చేస్తాం. అతనితో మాట్లాడితే అతను ఏంటో తెలుస్తుంది. లేకపోతే అతనితో 2 రోజులు పక్కన ఉంటే ఓకే తనకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, బట్టలేముంది సార్, ఇవాళ రేపు ఉన్నా లేకపోయినా అందరం అరేంజ్ చేసుకుని బట్టలు వేసుకుంటాం. లోపల ఉండే బాధ తెలియాలి కదా సార్, అది తెలియదు కదా. అది ఎప్పుడైతే తెలుస్తుందో ఆ వ్యక్తి గురించి మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఏంటంటే చూసే పర్సెప్షన్ మారుతుంది అంతే. మేబీ నా విషయంలో అది అయిండొచ్చేమో. దూరం నుంచి చూసేటప్పుడు వీళ్ళెవరో కొంచెం కిరణ్ అంటే ఇది ఇదని, ఇప్పుడైతే అరే కిరణ్ ఇదే పాపం ఇలా వచ్చాడా, కష్టపడి చేసుకుంటున్నాడా, ఏదో ఎదుగుతున్నాడు. ఎప్పుడైతే ఆ నిజాలు తెలిసినప్పుడు, నేను అంతకుముందు ఎప్పుడు చెప్పలేదు, అవసరం లేదు అనుకున్నాను. ఆ సందర్భంలో ఎందుకో చెప్పాల్సి వచ్చింది, చెప్పాను, వాళ్ళకి అర్థమైంది. అండ్ కా సినిమా చాలా బాగా నచ్చింది, దేవుడుకున్నాను హ్యాపీగా. వాళ్ళు చూపించే ప్రేమ ఇప్పుడు చాలా బాగుంది. 2021 ఆగస్టు 7 అండి SR కళ్యాణ్ మండపం. 6 సార్. 2021 ఆగస్టు 6. ఈ మధ్యకాల ప్రయాణం మీకు ఏమనిపిస్తుందో? ఈ 9 సినిమాలు 10వ సినిమా రిలీజ్ అవుతుంది. చాలా బాగుంది సార్. అదృష్టవశాత్తు నేను ఎప్పుడు చెప్తుంటాను సార్, ఇక్కడికి వచ్చి అందరూ ఒక 6-7 సంవత్సరాలు సినిమా నేర్చుకొని సినిమాలు తీస్తారు. నేను రాగానే సినిమా స్టార్ట్ చేశాను, రాజావారి రాణి గారు అనే సినిమా. 2018లో జాబ్ మానేశాను. 2019లో రాజావారి రాణి గారు థియేటర్లో పెద్ద హిట్ అయింది, థియేటర్లో బాగా హిట్ అయింది, అంతా వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు చేశారు. ఓటీటీలో లాక్డౌన్ రావడం వల్ల ఇంకా పెద్ద హిట్ అయింది. వచ్చింది ఇమీడియట్లీ లాక్డౌన్ పడింది. మళ్ళీ SR కళ్యాణ మండపం. సినిమాల్లోకి వస్తూ నేను సినిమా చేస్తూ నేర్చుకున్నాను సార్. ఇక్కడ నాకు సినిమా ఎలా ఉంటుంది, యూనిట్ అంటే ఏంటి, ఇక్కడ ఇండస్ట్రీ ఎలా వర్కౌట్ అవుద్ది, అవి నాకు ముందు తెలియదు సార్. నేను ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్లా నేను రాజావారి రాణి గారు చేసేయడం, SR కళ్యాణ మండపం మళ్ళీ నేనే రాసుకొని మొత్తం చేసేయడం. ఆ తర్వాత యాక్చువల్ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఓకే ఈడ ఎలా ఉంటుంది, పరిస్థితులు ఏంటి అని చెప్పి అన్నీ నేర్చుకొని జాగ్రత్తగా ఇప్పుడు అన్నీ ఒప్పులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, మొత్తం సరిదిద్దుకొని చాలా ఎగ్జైటింగ్ జర్నీని కొనసాగిస్తాను సార్.
అంటే ఈ 5 సంవత్సరాలు అన్నీ తెలుసుకున్నా, నేర్చుకున్నా, మంచిగా హ్యాపీగా ఉంది సార్ అంతా. లేదు, మీలో చాలా మార్పు గమనించాను నేను ఇప్పుడు. సార్ సినిమా కొంచెం టెన్షన్ పడ్డేవారు కానీ సార్ సార్ కొంచెం రిలీఫ్ కనిపిస్తుంది మీ దగ్గర. అంటే అదే సార్ కాన్ఫిడెన్స్. టెన్షన్ అంటే ఏంటంటే సార్, అదే ఆ టైంకి ఉన్న సినారియోస్ కావచ్చు, అది కావచ్చు, మొత్తం చాలా కష్టపడ్డారు అసలు. అది ఉంటుంది. చాలా కష్టపడ్డారు. వేరే ఇతర ప్రాంతాల్లో అదే సార్. వెళ్ళటం కానీ అవును సార్. మొత్తం అందరితో బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. అదే సార్. ప్రతి ఒక్కరితో కలవడం బాగా చాలా కష్టపడ్డారు మీరు కాదు. దాని తగ్గ అంటే కష్టపడితే ఫలితం ఉంటుంది అన్నది మీరు ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ సార్. సినిమాకి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దిల్రూబా యూత్ బాగా యూత్నే కేవలం దృష్టిలో పెట్టుకుని తీసారా, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని తీసారా? అన్ని వర్గాలు సార్. మన సినిమాలు ఎక్కడే కానీ వల్గారిటీ కానీ, ఈ సినిమా ఫ్యామిలీతో వస్తే ఈ సీన్ చూడలేమరా అనే సీన్ కానీ ఒక్కటి కూడా ఉండదు సార్. కుటుంబం మొత్తం నా సినిమాలో మ్యాక్సిమం ఆ కేర్ తీసుకుంటాను. హ్యాపీగా అందరూ కూర్చొని దిల్రూబా విషయంలో ఇంకా మంచి మాటలు ఉంటాయి. ప్రేమకు సంబంధించిన మాటలు కావచ్చు, లేకపోతే ఫ్యామిలీతో సంబంధించిన మాటలు కావచ్చు, వీడి జీవితంలో జరిగే సంఘటన, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సార్. కుటుంబంతో హ్యాపీగా అందరూ కూర్చొని సినిమా చూడొచ్చు. యాక్చువల్గా మిమ్మల్ని చూస్తే ఎలాగో అందరూ కూడా ఫ్యామిలీస్ చాలా కూడా మా ఇంట్లో అబ్బాయి అని ఫీల్ అవుతారు. అదే సార్, అదొక అదృష్టం. హ్యాపీగా అదో ప్లస్ పాయింట్. అదే ఆ రోజు మీరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు మాట్లాడిన మాటలు, మేడం గారు మాట్లాడిన మాటలు బాగా ఫ్యామిలీస్లోకి వెళ్ళి చర్చ జరిగింది చాలా చోట్ల. మర్నాడు చర్చ జరిగింది, అది గమనించే ఉంటారు. అదే ఆ రీచ్ అయితే వెళ్ళింది, అందరూ మాట్లాడారు తెలుసు, కానీ ఇంకా ఎంతవరకు అన్నది. ఈ మధ్య నేను కొన్ని ఇంటర్వ్యూలు వీడియోలు చూస్తున్నాను, అరుణాచలం గురించి బాగా చెప్తున్నారు. అరుణాచలం వెళ్ళాను, నాకు మంచి ఒక రకమైన పాజిటివ్ ఇది వచ్చిందని. అంటే మీకు ఎలా ఎందుకు అనిపించింది? ఎప్పటి నుంచి ఉండేది సార్. అదే మన చాగంటి గారి వీడియోలు చెప్తాను, మనకు వస్తుండేటి ఎంతసేపు టైం లైన్లో వినిపిస్తూనే ఉండేటి. వెళ్ళాలి వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా ఎందుకు కుదరట్లేదో మనకి తెలియదు, కుదరట్లే. మళ్ళీ అనుకోకుండా మనం వెళ్ళడం. అందులో మీకు కొంచెం దగ్గర అనుకుంటా, మనకు రాయచూటి నుంచి దగ్గరే కానీ వెళ్ళలేదు ఎప్పుడు. చాలా మంచి ఫీలింగ్ సార్, వెరీ నైస్. మార్పు గమనించారా? మార్పు, చాలా మార్పు సార్. అది నిజం. గిరి ప్రదర్శనం చేశాను సార్, 14 కిలోమీటర్స్ నడిచాను. మంచి ఫీలింగ్ సార్. అంటే ఫ్రీగా చేయగలిగారా, స్వేచ్ఛగా చేయగలిగారా? అంటే మన వాళ్ళే అందరూ సార్. వెళ్తే అదో షాక్. నేను వెళ్ళగానే అరే హోటల్ చూడండి, మనం ఏది బాగుంటుంది టిఫిన్ ఎక్కడన్నా అది ఇది అని చూస్తే, ఏ హోటల్కి వెళ్ళినా మన వాళ్ళు తెలుగు వాళ్ళే అంటారు. అక్కడికి వెళ్ళగానే దోశ అన్నాగానే ఏ దోశ కావాలి రావు దోశ తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఇంకా చుట్టూ గిరి ప్రదర్శన చేసే మోస్ట్ ఆఫ్ ద మన వాళ్ళే ఉన్నారు, అంతా అక్కడే ఉన్నారు. సరదాగా అందరూ మాట్లాడడం, అందరూ మన గురించి మామూలుగా ఫోటోలు అది ఇది మాట్లాడడం, అంతా సరదాగా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. కానీ దోలు తీరిపోయింది సార్. 14 కిలోమీటర్లు అంటే అమ్మ కాళ్ళు కింద. 5 నిమిషాలకు 5 కిలోమీటర్లకు ఒకసారి మసాజ్ సెంటర్లు ఉన్నాయి, దాని విలువ అప్పుడు తెలిసింది సార్. కాళ్ళు అలా పెట్టుకుంటే చాలా బాగుండే, మంచి ఫీలింగ్ సార్. అంటే ఫస్ట్ దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ చేశారా? గిరి ప్రదక్షిణ చేసి దర్శనం ముందు దర్శనం చేసుకోవాలండి. ఫస్ట్ దర్శనం ముందు మాకు ఫస్ట్ దర్శనం ఎలా చేయొచ్చు? అవునా, ప్రదక్షిణ చేసినా దర్శనం చేసుకోవచ్చు, లేదా దర్శనం చేసి మాకు అక్కడ చూపించిన పూజారి గారు ఫస్ట్ దర్శనం చేసుకుని వెళ్ళండి అన్నారు. రాజగోపురం ఉంటది కదా, అక్కడ దర్శనం చేసుకుని వెళ్ళి మంచి ప్లేస్ సార్. ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళి అందరూ ఒకసారి ఒక 2 days అక్కడ స్టే చేస్తే ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ అయితే అనిపిస్తుంది. అందరూ వెళ్తే మంచిది. శివుడు ఆశీస్సులు మీకు, అరుణాచల శివ ఆశీస్సులు ఉంటాయి. మాట్లాడి తిరుపతి వెళ్తా ఉంటారా? ఈ మధ్యనే భక్తి ఎక్కువైంది. ఈ మధ్య వయసు పెరిగే కొద్దీ భక్తి ఎక్కువద్ది అంటారు కదా. అలాగే రాయలసీమ అనేటప్పటికీ ఒక సంస్కృతి, ఒక వైభవం, చాలా గొప్ప చరిత్ర ఉన్న ప్రాంతం అది. అది ఒక రక్త చరిత్ర కింద, ఒక ఏదో హింస కింద సినిమాలు చూపిస్తున్నారు. మీరు కడప జిల్లా వాస్తవ్యుడు, రాయలసీమ బిడ్డ మీరు. రాయలసీమ చరిత్ర గురించి గొప్ప, ఆ రాయలసీమ చరిత్ర మాకి రాయలసీమలో ఇంత గొప్పతనం ఉంది అని ఏదైనా ఒక సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తారా భవిష్యత్తులో? చెయ్యాలి సార్, అంటే 100% చేస్తాను. కానీ అది ఆ ఒక్క విషయం ఎప్పటికీ అర్థం సార్. మా రాయలసీమ చాలా మంచి వాళ్ళు సార్. అంటే నేను పర్టికులర్గా మా రాయలసీమ అని చెప్పడం ఉద్దేశం కదా, నాకు అన్ని ప్రాంతాలు తెలుగు అని. నేను రాయలసీమ వాళ్ళు మాట్లాడే మాట కొంచెం కరుసుగా ఉండొచ్చు, లేకపోతే ఏంట్రా మొహం మీద మాట్లాడేస్తున్నాడు అనొచ్చు, కానీ నాకు తెలిసి అదే కరెక్ట్ సార్. ఏమున్నా కఠినంగా మొహం మీద మాట్లాడడమే ఉన్నతమైన పని. లోపల ఏదో పెట్టుకొని అది ఏదో తెలియని ఒక ఫీలింగ్ ద్వారా ఏదో అలా చూపించడం కన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తే బెటర్ సార్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను పుట్టిన ప్రాంతంలో కానీ నా మనుషులు కానీ చుట్టుపక్కలంతా చూసింది ఏంటంటే, ఈ రాయలసీమ కావచ్చు, లేకపోతే పర్టికులర్లీ కడప కావచ్చు, ఇటు సైడ్ ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడేస్తారు.
అది మంచిదే కదా అనే ఫీలింగ్ నాది. కానీ కొంతమందికి ఏంటంటే ఆ లౌక్యం రాకపోవచ్చు. నాకు కొంచెం కష్టమే. ఏదన్నా మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ మధ్య మనుషులు బాగా ఆకట్టుకుంటారు అంటే సార్ అది కానీ ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. ఎందుకంటే లోపల ఏదో పెట్టుకునేది వద్దు, ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టు ఫ్రాంక్ గా మాట్లాడేద్దాము అనేది. కానీ అలా ఎందుకు వస్తుందో తెలియదు. బట్ సార్ మా రాయలసీమ వాళ్ళు చాలా మంచి వాళ్ళు సార్. మిమ్మల్ని ఒక్కసారి కలిస్తే మిమ్మల్ని వదులుకోరు. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని నిజం మిమ్మల్ని ఒకసారి కలిసి కాసేపు మాట్లాడితే ఇంకా మిమ్మల్ని మర్చిపోరు. అంత అదే భవిష్యత్తులో మీ సినిమాల్లో కొంచెం రాయలసీమ చరిత్ర, రాయలసీమ గురించి గొప్పతనం కనీసం ఒక సన్నివేశ రూపంలో కానీ ఏదన్నా అంటే గతంలో సినిమాల్లో ఏదన్నా రాయలసీమ బ్యాక్డ్రాప్ పెట్టారో లేదో నాకు ఐడియా లేదు. అంటే మా తీసింది రాయచోటి మా ఎస్ఆర్ కళ్యాణ మండపం మీద తీసాను. ప్రాపర్ గా మా సీమ మీద ఇది ఏంటి అన్నది తీలేదు సార్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి సినిమా. అంటే నేను ఎందుకు అడిగాను అంటారండి, నేను ఒక చిన్న మీటింగ్కి వెళ్ళాను సార్. వాళ్ళ రాయలసీమ అట కడపలో. టాపిక్ మా జిల్లా మా ఊడి ఎలా ఎలా ఒక అతను అప్పుడు ఒక ఆయన అన్నాడు, మన జిల్లా కూడా అంటున్నావు, మన ఏరియా కూడా అంటున్నావు, మన ఏరియా గొప్పతనం గురించి సరిగ్గా ఎవరు తీయట్లేదు, అసలు చాలా చూపించవచ్చు, ఎంతసేపు ఆ హింస రక్తపాతం చూపిస్తున్నారు అంటే అప్పుడు నాకు మీ దృష్టికి తీసుకురావాలనిపించింది. మీడియా నేను ఈ విషయము ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మీరు అబ్జర్వ్ చేస్తే సార్, అది ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఇక్కడ ప్రేమలు ఎలా ఉంటాయి, లొకేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎస్ఆర్ కళ్యాణ మండపంలో వాంటెడ్లీ మా ఊర్లోనే షూటింగ్ చేశాను సార్. రాయచోటిలోనే ఎలా ఉంటుంది ఏంటి అని. చాలా మంది నన్ను ఇది ఎక్కడ షూటింగ్ చేశారంటే ఇది మా ఊరయ్య రాయచోటి అంటే చుట్టుపక్కల అందరూ అనుకుంటున్నట్టు ఇటు సైడ్ మాకు కొండలు ఉంటాయి, కొండలు చాలా అద్భుతంగా ఉంటాయి. సాయంత్రం 4 తర్వాత మా చుట్టూ ఊరు చుట్టూ ఎటు సైడ్ తిరిగి చూసిన కొండలు ఉంటాయి, కొండలు చాలా బాగుంటాయి. కానీ రాళ్ళు రప్పలు ఇవి అన్నది ఓకే, మన వాటర్ అంతా లేకపోవచ్చు అది ఇది కానీ, బట్ మనుషులు ప్రాంతాలు లొకేషన్స్ ఎక్కడికక్కడ చాలా బాగుంటాయి సార్. అఫ్ కోర్స్ మేము గోదావరి సైడ్ వచ్చినప్పుడు ఏంటంటే అరే ఇంత బాగున్నాయేంటి అసలు. కానీ గొప్ప విచిత్రం ఏంటంటే మీరు రాయలసీమ వాస్తవుడైనా చూడటానికి కొంతమంది గోదావరి జిల్లాల వరకు మా గోదావరి జిల్లా అని ఫీల్ అవుతుంది. అవును సార్, రాణివారి సినిమా వల్ల మా ఓడు మా ఏరియా మా జిల్లా అన్న ఫీలింగ్ ఉంది చాలా మంది. నేను ఇందాక అదే అన్నాను సార్, నా అదృష్టం ఏంటంటే నేను వైజాగ్ వెళ్ళినా చాలా మంది ఉత్తరాంధ్ర చేసుకుంటారు, ఇటు గోదావరి మనోడు అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా మన అబ్బాయి మన ప్రాంతం అబ్బాయి అనే ఫీలింగ్ అంటే అది హ్యాపీ సార్. ఏంటి అందరూ ఓన్ చేసుకోవడానికే కదా సార్ ఎంత కష్టపడేది, ఎంత వచ్చి అందరూ ఓన్ చేసుకునేది, కానీ అందరికి హ్యాపీ అంతే. ఇప్పుడే మీ దగ్గరికి వస్తావు న్యూస్ చూసా, మీ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారి టైటిల్ ఒకటి పెట్టు, మీరు టైటిల్ పెట్టాను, ఒక టైటిల్ ఏదో పెట్టుకుంటున్నారు భవిష్యత్తులో సినిమా, కానీ జస్ట్ న్యూస్ చూసా, అది ఎంతవరకు వాస్తవం? టైటిల్ అయింది సార్, ఈ సినిమాలో సిద్ధు పేరు. ఓకే, ఆయనది మన ఖుషీలో సిద్ధు, ఆయన గడి సిద్ధు కదా. ఈ సినిమాలో వాంటెడ్లీ హీరో పేరు సిద్ధు అని పెట్టారు. అంటే ఖుషి సినిమా దృష్టిలో పెట్టుకుని పెట్టారా? ఖుషి సినిమాలో ఆయన పేరు సిద్ధు అది కదా. దీంట్లో ఏ పేరు పెడదామని వచ్చినప్పుడు డైరెక్టర్ నాకు వచ్చినప్పుడే ముందు సిద్ధు అనే పేరే పెట్టారు. అయ్యా సిద్ధు వెళ్ళిపోదామని చెప్పి సిద్ధు అనే దాంతో వెళ్ళారు. అందరి మన్ననలు అందుకుంటున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని చాలా చెప్పారు, ఆయన దగ్గర నుంచి ఎప్పుడన్నా మీకు కాంప్లిమెంట్స్ వచ్చినాయా? సరే అంటే మీకు నేను రహస్యంగా నాకు అది మీకు నేను ఓపెన్గా మాట్లాడతాను సార్. నేను సినిమాలకి రాకముందు నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి పలాని సినిమాకి నేను కట్అవుట్ చేయని సినిమా లేదు, పలాని సినిమాలకి వెళ్ళి బాల్కనీ మొత్తం బ్లాక్ చేసుకొని నేనే టికెట్స్ పంచి రచ్చ చేయని సినిమా లేదు. అత్తారింటికి దారేది అనే సినిమా చెన్నైలో నేను నాకు ఆఫీస్ ఉన్న వదిలేసి 8 షోస్ కంటిన్యూస్గా చూసాను. కంటిన్యూస్ 2 డేస్గా. అంటే నేను ఆయనకి సినిమాలు చాలా సెలబ్రేట్ చేశాను, అన్నీ చూసాను సార్. నేను సినిమాలకి ఇప్పుడు వచ్చా, నేను హీరోగా నా జర్నీ కొనసాగించా. నా మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు నా అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండేవాళ్ళు. అదర్ హీరో ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ ఎవరైనా అందరూ ఎప్పుడు నన్ను చాలా బాగా చేస్తున్నాడు, మంచిగా ప్రేమించేవాళ్ళు. ఎస్ఆర్ కళ్యాణ మండపం రిలీజ్ అయిన తర్వాత నాకు అంత ఓపెనింగ్స్ ఇచ్చి ఇంత గ్రాండ్గా హౌస్ఫుల్స్తో నింపిన తర్వాత నేను వదిలిన ఫస్ట్ పోస్టర్ అదే కింద అదే పెట్టాను సార్. అందరి హీరోల అభిమానులు అందరికీ థ్యాంక్స్ అని పెట్టాను. ఫస్ట్ వదిలిన పోస్టర్ అది వదిలేను, ఏది కలెక్షన్స్ గురించి. కానీ ఏ రోజు సార్ ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో కానీ లేకపోతే ఏ స్టేజ్ మీద కానీ ఏది కానీ నేను ఏ హీరో ఫ్యాన్స్ని వాడుకుందని నేను అనుకోలేదు. నాకు వద్దు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి హీరో ఫ్యాన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరినీ నా సైడ్ కన్వర్ట్ చేసుకోవాలి, లేదా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరినీ కన్వర్ట్ చేసుకోవాలి, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ అన్న, రామ్ చరణ్ అన్న, ప్రభాస్ అన్న వద్దనుకుంటాను. ఎందుకంటే నేను సొంతంగా నా పని ఏదో నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇండివిజువల్గా కిరణ్ అనేవాడు నచ్చితే
వాళ్ళు టికెట్ కొనుక్కొని థియేటర్కి రావాలి తప్ప నేను పలానోళ్ళని అభిమానం అని చెప్పి ఇది వద్దు అనే నేను సొంతంగా ఎంతవరకు వెళ్తాను, నేను ఏదో ఎదుగుదాం అనుకుంటున్నాను, కష్టపడుతున్నాను, ఈరోజు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉన్నాను, నాకంటూ ఇండివిజువాలిటీ ఉండాలనుకుంటా కానీ అందరి వాళ్ళని వాడుకుందని ఎప్పుడు అనుకోను సార్. బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఈరోజు నేను ఏదైనా చేస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ ఉంటారు, అందరి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చూస్తుంటా కదా సార్ ఎక్కడికైనా. ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పలానా హీరో అభిమాని అని చెప్పుకుంటే మిగతా వాళ్ళు కొంచెం బ్లేమ్ చేసే అవకాశం ఉంది, టార్గెట్ చేసే అవకాశం ఉంది. కానీ మీ విషయంలో అలా జరగల సార్. నేను చెప్పినా అందరూ కూడా మీకు మంచి సపోర్ట్ చేశారు. కా సినిమాకి అదే జరిగింది. అది కా సినిమాకే కదా సార్, ఎస్ఆర్ కళ్యాణ్ పంకి షాక్ సార్. అంటే నేను ఏమన్నానంటే సార్, ఈ రోజు కాదు నేను ఎంత పెద్ద హీరో అయినా ఉని, ఏ స్టేజ్లో అయినా ఉని, నేను కరెక్ట్గా చెప్తాను నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని. దాంట్లో తప్పేముంది సార్. మనము ఈరోజు ఏదో ఇప్పుడు ఎదిగిపోయినామని చెప్పి మనం ఏదో స్థాయికి వచ్చానని ఇక్కడ అబద్ధాలు ఆడాల్సిన అవసరమే లేదు సార్. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కట్అవుట్ కట్టిన మాట వాస్తవం. నేను ఎంత రచ్చ చేశానో నాకు తెలుసు, మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, ఆ వాస్తవాలు అందరికీ తెలుసు. మీరు ఎంత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయినా లేటెస్ట్ ఇంటర్వ్యూలో గుంటూరు కారం గురించి చాలా గొప్పగా చెప్పారు. నేను చెప్తున్నాను కదా మా ఫ్యాన్స్ గ్రూపుల్లో, మా మహేశ్వర ఫ్యాన్స్ గ్రూపుల్లో బాగా చెక్కెళ్ళు కొడుతుంది. అదే ఇలా ఫలానా కిరణ్ అబ్బాయి ఇలా చెప్పారు. అదే అందరూ కూడా మీకు కా సినిమాకి మేము పోల్ పెట్టేవాళ్ళం. కాకినాడ టాయిస్ ట్విట్టర్ అకౌంట్లో కానీ ఇతర అకౌంట్లో కానీ ఇతర సినిమాలు కూడా రిలీజ్ పేర్లు చెప్పండి, అందరూ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఒక పోల్ పెడితే మీది ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఏ సినిమా చూస్తాను మీరు? రేపు అక్టోబర్ 31 అనుకోండి. అప్పుడు 4 సినిమాల్లో మీరు ఏ సినిమా చూస్తారంటే మీది ఫస్ట్ ప్లేస్ వచ్చేది. అది అందరు హీరోల అభిమానులు చేయబట్టే. ఎందుకంటే సింపతి కూడా వచ్చింది. ఓన్లీ రీజన్ సార్ ఏంటంటే నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని వాడుకుందని ఎప్పుడు అనుకోలేదు సార్. ఏ స్పీచ్లో కానీ ఎక్కడైనా కానీ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి మీరందరూ నేను ఎప్పుడు అడగలేదు సార్. నా పని, నేను హీరోకి అభిమానం అన్న మాట వాస్తవం. ఈరోజు నా జర్నీ వేరు. ఇప్పుడు నేను హీరోగా నేను ఒక జర్నీ కొనసాగించాను. నేను నాకంటూ సొంతంగా నాకున్న తెలివి కొద్దీ, నాకున్న కష్టం కొద్దీ నేను పేరు సంపాదించుకోవాలని కానీ ఒకరి పేరును వాడుకొని నేను ఎదుగుదామని అయితే నేను అనుకోవట్లేదు సార్. అది నాకు వద్దు. అందుకనే ప్రతి ఒక్కరి హీరోల అభిమానులతో నేను చాలా బాగుంటాను. ఎవ్వరు నాకు చెప్తున్నాను కదా సార్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నాకు రాయలసీమలో చాలా గట్టిగా సపోర్ట్ చేస్తారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఏంటి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఏంటి, ఇప్పుడు పీడీవి సాయి అని ఉన్నారు విజయవాడ, ఎప్పుడు అన్నా నీ వర్క్ బాగుంటుందన్నా నీకు అని ఎవరంటే ప్రభాస్ అని అంటే పోసుకుంటాడు. ప్రభాస్ అన్న ఫ్యాన్ అందరూ. అంటే పలానా వాళ్ళు ఏమీ లేదు సార్. నాకు ఇష్టం, నాకు ఎవరు కలిసినా నేను అలాగే ఉంటాను. ఎందుకంటే యాజ్ ఎ సినిమాగా నేను ఇప్పుడు ఇండివిజువల్ హీరోగా నేను ఎదగాలనుకుంటున్నాను, నా పని నేను చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ ఎప్పటికి అడిగినా నువ్వు ఎవరు ఫ్యాన్ ఒకప్పుడు అంటే నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే. ఆ మాట అయితే ఎప్పటికీ నేను తప్పను, ఆ అబద్ధం ఆడాల్సిన అవసరమే లేదు. ఐవిడి సాయి అంటున్నారు, కృష్ణ గారి అభిమానం. మరి కృష్ణ గారి అభిమానం డీపీ పెట్టుకుంటాం. ఆ తర్వాత కృష్ణ గారి మహేష్ కుటుంబం తర్వాత మిమ్మల్ని మేము ఎక్కువ. నా అదృష్టం ఇంకా ఇంకేం కావాలి సార్. అదేంటో తెలియదు సార్. అది ఒక రకమైన అదే సార్, మేము చూడగానే ఒక రకమైన అభిమానం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మాట తీరు కానీ మీ సినిమా సక్సెస్ అవ్వాలని అసలు నిజంగా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు ఈ దిల్ రూపా కూడా రేపు సమ్మర్ స్టార్టింగ్ సినిమా అనుకోవచ్చు ఒక రకంగా. మార్చి ఎండింగ్లో సినిమాలు ఉన్నా మీరు సమ్మర్ స్టార్టింగ్ అనుకోవచ్చు. దిల్ రూపా అంటే యూత్ సినిమా. యాక్చువల్గా ఆ టైటిల్ యూత్కు తగ్గదు. యూత్ సినిమా. పుస్తకాలు పక్కన పడేసి కాలేజీకి వెళ్ళే పిల్లలు ఎప్పుడైతే ఆ సినిమాకి వస్తారో ఆ సినిమా ప్రమాణమైన ఇది వస్తుంది. ఇంత కంటెంట్, ఇంత యూత్ కంటెంట్ ఈ సినిమాలో చేసినట్టు గతంలో మీరు చేశారా? ఎస్ఆర్ కళ్యాణ్ అదే స్థాయిలో ఉంటుంది. అదే స్థాయిలో ఉంటుంది. అదే స్థాయిలో అంతే. యూత్ రాకట్టుకున్నారు. యూత్ రాకట్టుకున్నారు. సిద్ధార్థ రాయ్ టైప్ లో అంతే. సిద్ధార్థ రాయ్ టైప్ లో కాదు కానీ కొంచెం వీడి స్టైల్ వేరు, కొంచెం వీడు కొంచెం ఇంటెన్సిఫైడ్ గా ఉంటాడు బాగా. అంటే ఇప్పుడు హీరో థ్యాంక్స్ చెప్పడం, సారీ చెప్పడం దాని చుట్టూ తిరుగుద్దా? దాని చుట్టూ ఉంటుంది సార్. దాని చుట్టూ ఎక్స్ లవర్ వచ్చి ప్రెసెంట్ లో కలపడం ఎలా, ఇది ఇలా వెళ్తుంటా సార్. ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ కూడా మంచి ఆసక్తిగా ఎదురు చూసి చెప్పాలి మీరు ఎలా ఉంది. మంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీజర్ మంచి స్పందన వచ్చింది. అవును, సూపర్. మంచి స్పందన వచ్చింది. సాంగ్స్ కూడా మంచి స్పందన వచ్చింది. సూపర్. కన్నా నీ పాట బాగా నచ్చుతుంది అంటున్నారు. బాగుందండి, చాలా బాగుంది. వెరీ హ్యాపీ. మీ సొంత కథతో ఒక సినిమా అన్నారు, అది ఎప్పుడు ఉంటుంది? త్వరలో చేస్తాం సార్. త్వరలో రెడీ చేశారా? చేస్తారు. అయిపోయింది సార్, కథ మొత్తం అయిపోయింది. చేయాలనుకుంటున్నాను. మీరే పూర్తిగా? నేనే చేద్దాం. డైరెక్షన్ తెలియదు సార్, చూడాలి. కథ అయితే మీదే? కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మనవే. మొత్తం అంతా ఎంతకాలం అవుతుంది రెడీ చేసుకుని? 6 months బ్యాక్ చేశాను సార్. ఓకే. అది ఏ టైప్ ఆఫ్ ఉండొచ్చు? యూత్ తగ్గట్ట ఫ్యామిలీ సినిమా చేద్దాం అనుకో. ఒకసారి నేను కుటుంబ కథ చిత్రం చేద్దాము. చేయలేదు ఈ మధ్యకాలం. నేను అవుట్ అండ్ అవుట్
ఏదన్నా మిస్ అవుతుందని అంటే కంప్లీట్ ఫ్యామిలీ సినిమా ఒకటి ఎక్కడో మిస్ అవుతున్నాం, ఓకే. అందుకని ఒకటి చేద్దాము అని చెప్పి రెడీ చేస్తున్నాం. బొమ్మరిల్లు సినిమా టైప్ అంటారా? బొమ్మరిల్లు అని చెప్పను కానీ ఓకే. కైండ్ ఆఫ్ ఒక ఫ్యామిలీ, కుటుంబానికి అందరూ ఫ్యామిలీ అందరూ కనెక్ట్ అవుతారు, అన్ని ఏజ్ వాళ్ళు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలాగా ఒక సోషల్ ఇష్యూ మీద ఒకటి చేస్తున్నాను. అలాగే మీ సినిమా రన్నింగ్లో ఉండగా Hmm. ఇంకో సినిమాకి హైప్ రావడం ఎప్పుడు జరగలేదు. ఉమ్. ఈ కే ర్యాంప్ అని టైటిల్ అనౌన్స్ చేశారు. దృష్టి అంతా చాలా మంది అది ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిందా? 20th నుంచి సార్, ఈ ఈ 20th మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మొత్తం ఇది అయిపోయిన తర్వాత దాని మీద అంతే, దాని మీద పట్టు ఇది అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం షూట్ అని. అది కంప్లీట్ కేరళలో షూట్, కొచ్చిలో అంతా. సో 20th నుంచి వెళ్దామని వెయిటింగ్ సార్. కే ర్యాంప్ అంటే ఏంటి మామూలుగా? అది చెప్తాను సార్ ఆ సినిమాకి వచ్చిన సస్పెన్స్. కానీ టైటిల్ మాత్రం మంచి అట్రాక్షన్ ఉంది. అదే సార్, ఏదో రకరకాల అర్థాలు తీసుకుంటున్నారు. అదే సినిమా కే ర్యాంప్ అనేది రకరకాల అర్థాలు తీసుకుంటున్నారు. ఇలా అంటే మీనింగ్ ఏం లేదు సార్, సింపుల్ థింగ్ ఏంటంటే ర్యాంప్ ఆడిద్దాం ఈసారి థియేటర్ లో సినిమా అంటారు. వైబ్ అది సహజం వర్డ్, అంతే. ఆ వర్డ్ అందరూ అనే వర్డ్ అనేవాడు. ఓకే, ఓకే. ర్యాంప్ ఆడిద్దామని, అవుట్ అండ్ అవుట్ వైబ్ లైక్ తీసుకెళ్ళిపోదామని. కానీ ఆ సినిమా ప్రారంభం అవ్వకుండానే ఆ సినిమా గురించి చర్చ మొదలైంది. అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే అది ఎక్కడో కొంత చాలా 5-6 మందికి ఆ కథ తెలుసు సార్. అది అందరూ నా దగ్గరికి కూడా వచ్చి అదిరిపోయింది, ఇది మామూలుగా ఉండదు అని అందరూ చెప్తున్నారు. మేబీ దానివల్ల స్ప్రెడ్ అయిందేమో అనుకుంటున్నా, తెలియదు నాకు. కే ర్యాంప్ తర్వాత భవిష్యత్తులో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి సార్, అన్ని మంచిగా. కాకి సీక్వెల్ కూడా అన్నారు. అది ఇంకా డైరెక్టర్స్ అది రాయాలి సార్, పాయింట్ తీసుకొస్తే అంత సేమ్ యూనిట్ అండి. ఇంకా వాళ్ళు తీసుకొస్తే అంత మంచి పాయింట్ అంత. ఓకే, ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు బ్యాక్ కా సినిమా కొట్టారు, బ్యాక్ టు బ్యాక్ దిల్ రేపు కూడా మంచి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ సార్. మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.